మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కంటైనర్ లారీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఫిర్యాదు రావడంతో ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు క్వాడ్జ్ అక్రమ మైనింగ్ కేసులో కాకాణి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ రద్దు చేసి మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. మా కరెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు. నరేష్, శ్రీదేవి, మొత్తానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ రోజు బెయిల్ పిటిషన్ ఉండబోతుంది. ఇప్పటికే గత నెల 26వ తేదీ రిమాండ్ లో ఉన్నటువంటి 14 రోజులు రిమాండ్ లో ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి 6వ తేదీ పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా కస్టడీ కొనసాగింది. 3 రోజుల పాటు పూర్తి. ఈ 3 రోజుల కస్టడీలో పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి విచారణకు ఆయన సహకరించడం లేదనేది పోలీసుల యొక్క వాదన. అయితే ఈ రోజు ప్రస్తుతం మళ్ళీ మెజిస్ట్రేట్ ముందుకి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణకి వెళ్ళబోతున్నారు. అయితే ఈ లోపలే మళ్ళా ఇంకొక కేసు కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. కృష్ణపట్నం పోర్టు పరిధిలో ఆయన గతంలో టోల్ కు సంబంధించినటువంటి లారీల వద్ద వసూలు చేసినటువంటి కేసు ప్రస్తుతం తెరపైకి తీసుకువచ్చారు. కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి ప్రాంతంలో బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కూడా టోల్ ని విధించారు. అయితే ప్రభుత్వానికి విరుద్ధంగా, అంటే ఈ యొక్క టోల్ వసూలు అనేది జరగకూడదు, ఆ టోల్ వసూలు అనేది అక్కడ ఉన్నటువంటి టోల్ ని పెట్టి అధికారికంగా కూడా టోల్ వసూలు చేసినటువంటి పరిస్థితుల్లో గతంలోనే ఇటు టీడీపీకి సంబంధించిన నేతలు దాని మీద పలుమార్లు కూడా రాదంతం చేశారు. అయినప్పటికీ కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి గత 5 ఏళ్ల కాలం పాటు కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి వెహికల్స్ లారీలు ఏదైతే వెళ్తాయో వాటన్నిటికి కూడా టోల్ రుసుము తీసుకున్నటువంటి కేసు ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టులో రేస్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే బెయిల్ విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు కాకాణి గోవర్ధన్ రెడ్డి లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే 14 రోజులు రిమాండ్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని చెప్తున్నప్పటికీ కూడా మరోవైపు పోలీసులు లోతైన విచారణ కావాలా, మరికొన్ని రోజుల పాటు మాకు కస్టడీకి కావాలని చెప్పి ఈ రోజు ఈ కేసు ఏదైతే ఈ కేసును మళ్ళా తెర మీద తీసుకొచ్చారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.